స్టాక్ మార్కెట్లో ప్రైజెస్ ఎప్పుడు కానీ మీరు చూస్తే ఐదర్ పెరుగుతూ ఉంటాయి ఆర్ తగ్గుతూ ఉంటాయి ఆర్ ఎక్కడికి వెళ్ళకుండా ఒకే రేంజ్లో కానీ మూవ్ అవుతూ ఉంటాయి. కాకపోతే మీరు ఏ టైం ఫ్రేమ్లో చూస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏదేమైనా ప్రైజెస్ ఐదర్ కెన్ గో అప్ ఆర్ కెన్ గో డౌన్ ఆర్ కెన్ ఓన్లీ గో సైడ్ వేస్. సైడ్ వేస్ అంటే ఒక రేంజ్లో, నేరో రేంజ్లో మూవ్ అవ్వడాన్ని సైడ్ వేస్ అంటారు. ఇప్పుడు స్టాక్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నా కానీ బాగా తగ్గుతున్నా కానీ దాన్ని ట్రెండింగ్ అని అంటారు. సో మార్కెట్ బాగా పెరుగుతుంది అంటే బాగా ట్రెండ్ అవుతుంది, పైకి వెళ్తుంది అని అంటారు. సో ఎప్పుడైనా ట్రెండింగ్ మార్కెట్స్ అంటే బాగా మూవ్ అవుతున్న మార్కెట్స్ అని. ఇప్పుడు ఇలా ఈ ట్రెండ్ని ట్రేడ్ చేయడాన్నే ట్రెండ్ ట్రేడింగ్ అంటారు ఆర్ ట్రెండ్ ఫాలోయింగ్ అంటారు. సో ఇలా ట్రెండ్ ఫాలోయింగ్ అనేది ఏంటి అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ ఎలా చేస్తారు, ట్రెండ్ ఫాలోయింగ్ గురించి మీరు ఎప్పుడు వినని కొన్ని పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో క్లియర్గా చూద్దాం. అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగు ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మనీ. సో ఈరోజు మన టాపిక్ వాట్ ఈస్ ట్రెండ్ ఫాలోయింగ్. సో ట్రెండ్ ఫాలోయింగ్ అనేది క్లియర్గా చూడాలి అంటే మీకు ట్రెండ్ అంటే ఏంటో తెలియాలి. ఇందాక చెప్పినట్టు ట్రెండ్ అంటే బాగా పైకి వెళ్ళడము, స్టాక్ ప్రైసెస్ కిందికి మూవ్ అవ్వడం ఒకే డైరెక్షన్లో అనేది ట్రెండ్. కాకపోతే ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ చార్ట్స్లో అసలు ట్రెండ్ అనేది ఎలా కనిపిస్తుంది, ట్రెండ్కి చార్ట్ విధంగా ఎలా డిఫైన్ చేస్తారు ట్రెండ్ అనేది నేను మీకు ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ట్రెండ్ అంటే ఏంటో చూద్దాము. ట్రెండ్ అంటే స్టాక్ ప్రైసెస్ ఒక డైరెక్షన్లో వెళ్ళడాన్ని ట్రెండ్ అంటాం. ఇప్పుడు లెటస్ సే ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్ ఇది ఒక 100 రేంజ్ అనుకోండి అండ్ లెటస్ సే ఇది ఒక 200 రేంజ్ అనుకోండి. ఇప్పుడు జనరల్లీ స్టాక్ ప్రైసెస్ 100 నుంచి 200కి ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవు ఆర్ లైక్ డైరెక్ట్గా ఒకే ఏ రిట్రేస్మెంట్ లేకుండా వెళ్ళవు. జనరల్లీ స్టాక్ ప్రైసెస్ ఎలా వెళ్తాయంటే ఇలా కొంచెం వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం, కిందికి రావడం, ఇట్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టిపికల్లీ ఇట్లా వెళ్తుంది డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ చాలా వోలటైల్ ఉంటే చాలా తక్కువ రిట్రేస్మెంట్స్తో ఇలా పైకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. బట్ ఓవరాల్గా ట్రెండింగ్ అంటే మార్కెట్స్ కొంచెం వెళ్ళి కొంచెం బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళడాన్ని అప్ ట్రెండ్ అంటారు. అప్ ట్రెండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ ఒక లో ఫామ్ అయింది, మళ్ళీ ఒక హై ఫామ్ అయింది. ప్రతిసారి మీ లో వచ్చేసి హయ్యర్ లో అవుతుంది. సో ఇది ఒక హయ్యర్ లో, అగైన్ ఇది ఒక హయ్యర్ లో, మళ్ళీ ఇది ఒక హయ్యర్ లో అండ్ ఆఫ్ కోర్స్ హైస్ కూడా హయ్యర్ హై వస్తున్నాయి మీకు. సో ఎప్పుడైనా ఒక హయ్యర్ హై ఆర్ హయ్యర్ లో వస్తున్నాయి అంటే దాన్ని అప్ ట్రెండ్ అంటారు. సో అప్ ట్రెండ్ అంటే వెరీ సింపుల్, హయ్యర్ హై అండ్ హయ్యర్ లో, హయ్యర్ లో ఈజ్ అప్ ట్రెండ్. సో టిపికల్లీ ప్రైసెస్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మీకు ప్రతి లో హై ఉంది అంటే ఇది ఒక హయ్యర్ లో, ఇది ఒక హయ్యర్ లో, ఇది ఒక హయ్యర్ లో, ఇది ఒక హయ్యర్ లో, అలాగే హయ్యర్ హైస్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో దీన్ని క్లియర్ కట్గా అప్ ట్రెండ్ అంటున్నాము. మరి ఇప్పుడు డౌన్ ట్రెండ్ అంటే ఎలా చూడాలి అంటే డౌన్ ట్రెండ్లో ప్రైజెస్ పడుతున్నాయి అంటే డైరెక్ట్గా ఇలా పడకుండా లెటస్ సే ఇలా పడి మళ్ళీ కొంచెం లేసి లైక్ మళ్ళీ పడి మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఇలా పడడం కానీ జరిగితే దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఏంటి, మీకు ఒక హై ఉంది, ఒక లో ఉంది, నెక్స్ట్ హై వచ్చేసి మీకు లోవర్ హై అండ్ నెక్స్ట్ లో వచ్చేసి కూడా లోవర్ లో, అగైన్ నెక్స్ట్ లో వచ్చేసి ఇంకా లోవర్ లో, నెక్స్ట్ హై వచ్చేసి కూడా లోవర్ హై. సో ఇలాగా దీన్ని మనం ఏమంటున్నాము, డౌన్ ట్రెండ్ అంటున్నాము. సో డౌన్ ట్రెండ్లో చూసుకుంటే మీకు హైస్ ఎప్పుడు లోవర్ హైస్ ఉంటాయి, ఆఫ్ కోర్స్ లోవర్ లోస్ ఉంటాయి. సో స్టాక్ ప్రైస్ పడుతుంది కాబట్టి. సో ఇలా చూస్తే మీరు డౌన్ ట్రెండ్ అనొచ్చు, ఇందాక చెప్పినట్టు ఇలా చూస్తే మీరు అప్ ట్రెండ్ అనొచ్చు. ఇప్పుడు ట్రిక్కీ పార్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ ఎప్పుడు కూడా ఇలా కన్సిస్టెంట్గా హయ్యర్ లో ఆర్ లోవర్ హై అలా వెళ్తే చాలా తక్కువ సార్లు ఇలా వెళ్తాయి. ఒకవేళ ఇలా వెళ్తుంటే ఇట్ వెరీ గుడ్, మన డెఫినేషన్స్ అన్నీ పనిచేస్తాయి. కానీ టిపికల్లీ స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా వెళ్తాయి అంటే ఇలా వెళ్ళి ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి ఆర్ ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చి. సో మీరు ఇలాంటి ప్రైస్ మూమెంట్స్లో ట్రెండ్ని ఎలా డిఫైన్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ట్రెండ్ని డిఫైన్ చేయడానికి మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు.
కొంతమంది ఎలా చేస్తారు అంటే ఇప్పుడు ఈ కేసులోనే చూసుకోండి, ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, నెక్స్ట్ ఒక హయ్యర్ హై ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ ఒక హయ్యర్ లో ఫామ్ అయింది. లెటస్ సే ఇప్పుడు ఇక్కడ ప్రైస్ మూమెంట్స్ ఇలా మళ్ళీ ఈ హయ్యర్ హై క్లియర్ అయ్యి ఈ హయ్యర్ లోని క్లియర్ చేసాయనుకోండి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, దీన్ని ఒక అప్ ట్రెండ్ అనుకుంటారు, దీన్ని ఒక అప్ ట్రెండ్ అనుకుంటారు. ఇప్పుడు ఈ హయ్యర్లో ఏదైతే క్లియర్ అయిందో ఒకసారి ఇది క్లియర్ అయితే మేబీ ఓకే ఇక్కడ నాకు ఈ ట్రెండ్ చేంజ్ అవుతుంది, ఇక్కడ ఇది ఒక హై మేజర్ హై లాగా పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఒక్క హయ్యర్లో క్లియర్ అవుతేనే పెట్టుకోవాలా, ఆర్ నెక్స్ట్ ఇది కూడా క్లియర్ అయ్యి ఇది కూడా క్లియర్ అయ్యి పెట్టుకోవాలనేది మీ ఓన్ మెథడ్ బట్టి ఉంటుంది. కానీ అలా మెథడ్ పెట్టుకోకపోతే మీకు స్టాక్ ప్రైస్ మూవ్మెంట్స్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఇందాక చెప్పినట్టు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి, సో దీన్ని మీరు ఎలా చూస్తారు, ఇది అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది కూడా చాలా ట్రిక్కీ ఉంటుంది. మీకు కొన్ని చార్ట్స్ని ఎగ్జాంపుల్స్ లాగా చూపిస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్కి నేను నిఫ్టీ చార్ట్ని డైలీ చార్ట్లో పెట్టి చూస్తున్నాను ఫస్ట్. సో డైలీ చార్ట్లో పెడితే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదొక హై, ఇదొక లో, మళ్ళీ ఇదొక హై, ఇదొక లో. సో మీ హైస్ కానీ లోస్ కానీ హయ్యర్ హై హయ్యర్ లోస్ ఉన్నాయి. సో ఇది క్లియర్గా ఒక ట్రెండింగ్ మార్కెట్ అని మీకు అర్థమవుతుంది. లెటస్ సే మనం 15 మినిట్స్ చార్ట్లో చూస్తున్నాం అనుకోండి. సో 15 మినిట్స్ చార్ట్లో మీరు చూస్తున్నట్టయితే ఈ సెషన్స్లో ఇక్కడ క్లియర్గా మార్కెట్ ట్రెండ్ అవుతుంది. ఓకే, అండ్ ట్రెండ్ అవుతున్నాక మార్కెట్స్ ఇక్కడ మీకు అసలు ట్రెండ్ అవ్వట్లేదు. ఎందుకు ట్రెండ్ అవ్వట్లేదు అంటే మీకు క్లియర్గా ఒక హయ్యర్ హై కానీ హయ్యర్ లో కానీ ఫామ్ అవ్వట్లేదు, అండ్ ఆల్సో ప్రీవియస్లో ఏదైనా మైనర్ లోలు ఉంటే వాటిని క్లియర్ చేసింది. ఆఫ్ కోర్స్ మళ్ళీ ఒక లోవర్ హై కానీ ఫామ్ అవ్వలేదు మీకు. సో దీన్ని నాన్ ట్రెండింగ్ మార్కెట్స్ అంటారు, ఆర్ వీటిని సైడ్ వేస్ అని కూడా అంటారు. సో దీస్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ సైడ్ వేస్. సో ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్స్లో ట్రెండ్ ట్రేడింగ్ అనేది మనం చేయలేము. ట్రెండ్ ట్రేడింగ్ విల్ నాట్ వర్క్. సో సైడ్ వేస్ మార్కెట్స్ వచ్చినప్పుడు ట్రెండ్ ట్రేడింగ్ దర్ ఇస్ నో స్ట్రాటజీ. ట్రెండ్ ట్రేడింగ్లో మార్కెట్స్ ట్రెండింగ్ ఉండాలి. సో సైడ్ వేస్ మార్కెట్స్లో ట్రెండ్ ట్రేడింగ్ చేయలేము. సో ఇప్పుడు ఇలాంటి మార్కెట్స్లో ఇలా ట్రెండింగ్ ఉన్నప్పుడు మీరు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది అయితే క్లియర్గా ట్రెండింగ్ ఉంది కాబట్టి పర్వాలేదు. మీరు వేరే చార్ట్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ జోన్లో చూసుకున్నట్టయితే సో దీనిలో మీరు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ట్రెండ్ లైన్స్ పెట్టి ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తారు. ట్రెండ్ లైన్స్లో ఏంటి అంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ క్లియర్గా హైస్ని కానీ లోస్ని కానీ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ హై కానీ నెక్స్ట్ హై కానీ కింద పడుతున్నాయి. అందుకే మన ట్రెండ్ లైన్ ఇట్స్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ క్లాక్ వైజ్ సో ఇక్కడ ఇది లో ట్రెండ్ అని కనిపిస్తుంది, లైక్ డౌన్ ట్రెండ్ అని కనిపిస్తుంది. సో మీరు ఈ డౌన్ ట్రెండ్లో ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేస్తారన్నదే ట్రెండ్ ఫాలోయింగ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాము. ఇందాక మీకు చెప్పాను, లెటస్ సే మీరు ట్రెండ్ని ఇలా హయ్యర్ హై హయ్యర్ లో అండ్ ఇలా మార్కింగ్స్ చేసుకొని చేస్తున్నారు అంటే మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. లెటస్ సే ఈ పాయింట్ నుంచి స్టాక్ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళి ఇలా క్లియర్ అయింది అనుకోండి. ఓకే, ఇక్కడ క్లియర్ అయింది. సో లైక్ దిస్ కుడ్ బి, ఇది మీకు ఒక ట్రెండ్ చేంజ్ పాయింట్ అవ్వచ్చు. కాకపోతే అది చేంజ్ అయిందా అని లేదా అని తెలుసుకోవాలంటే ఇది కొంతమంది ఈ ఒక్కటి క్లియర్ అయితే చాలు, నాకు ఇది ట్రెండ్ చేంజ్ పాయింట్ లాగా ఆర్ ఒక హై లాగా పివట్ హై లాగా పెట్టుకుంటానని అనుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది వేరేలాగా ఎలా పెట్టుకుంటారంటే ఒక్క లోవర్ హై క్లియర్ అవ్వడం కాకుండా ఒక 2 లోవర్ హైస్ క్లియర్ అవ్వడం కానీ పెట్టుకోవాలని చూస్తుంటారు. సో ఇక్కడ ఐ మీన్ టు సే 2 లోవర్ హైస్ అంటే నెక్స్ట్ వచ్చే ఒక లోవర్ లోని క్లియర్ చేస్తే అప్పుడు నాకు ఇది ట్రెండ్ చేంజ్ లాగా పెట్టుకుంటానని అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ స్టైల్. బట్ ట్రెండ్ చేంజ్ని ఐడెంటిఫై చేయడానికి మీరు ఏదైనా ఒక రూల్ని పెట్టుకుంటేనే మీకు ట్రెండ్ చేంజ్ అవుతుంది అని తెలుస్తుంటుంది. దాన్ని బట్టే మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రెండ్ చేంజ్ని ఎలా ఐడెంటిఫై అయ్యాలో చూసుకున్నాక ఇప్పుడు ట్రెండ్ ఐడెంటిఫై చేస్తున్నాము అండ్ ట్రెండ్ చేంజ్ అవుతుంది అని తెలుసుకుంటున్నాము. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మీరు ఆ ట్రెండ్ని ఎలా ట్రేడ్ చేస్తారు ఆర్ ఎక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఎంట్రీస్ కొట్టాక మీ ప్రాఫిట్స్లో ఉంటే ఎక్కడ బయటకు వస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఇక్కడ ఒక హై క్లియర్ అయినాక లెటస్ సే ఇప్పుడు మళ్ళీ ఒక లో ఫామ్ అయ్యి ఇది క్లియర్ అయింది అనుకోండి. లెటస్ సే మీరు ఇది ట్రెండ్
చేంజ్ లాగా అని అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడప్పుడు ఇలా ట్రెండ్ చేంజ్ డైరెక్షన్స్ వచ్చి పైకి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో మేబీ నేను ఇక్కడ యాక్షన్ తీసుకుంటానని అనుకోవడము. కొంతమంది ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఒక లో క్లియర్ అయింది, సో ట్రెండ్ చేంజ్ అయిపోయింది నాకు అని ఇక్కడే ఎంట్రీస్ తీసుకుంటారు. సో అక్కడ కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీ స్టైల్ ఏంటి అని మీరు ఫిక్స్ అవ్వాలి. సో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారు అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ట్రెండ్ చేంజ్ పాయింట్ని ఇక్కడ ఒకటి ఐడెంటిఫై చేశాను అనుకోండి, అండ్ లేటెస్టే మార్కెట్ మళ్ళీ పెరిగి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. లేటెస్టే నేను ఇక్కడ నా ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాక నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాను అండ్ ఎంట్రీ తీసుకున్నాక ప్రైస్ మూమెంట్స్ ఎలాగున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ట్రెండ్ ఫాలోయింగ్ అనేది వస్తుంది. ట్రెండ్ ఫాలోయింగ్ అంటే మీరు ఒక్కసారి ఈ పాయింట్ పైకి వెళ్ళింది అంటే మీరు మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అన్న మీ బిలీఫ్. ట్రెండ్ ఫాలోయింగ్లో బిలీఫ్ ఏంటంటే ఈ ట్రెండింగ్ మార్కెట్స్లో మార్కెట్ ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది అనేదే ట్రెండ్ ఫాలోయింగ్. సో ఇప్పుడు పైకి వెళ్తున్న దాన్ని మీరు ఇంకా లైక్ ట్రేడ్ని వెళ్ళనివ్వడమే ట్రెండ్ ఫాలోయింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ మూమెంట్స్ ఇలా ఉందనుకోండి, ఓకే. సో ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. ఇప్పుడు ఈ హైని కానీ లోని కానీ మార్క్ చేసుకున్నాక తర్వాత ఒక హై క్లియర్ చేస్తే అప్పుడు ఓకే లెటెస్టే ఈ పాయింట్ వరకు మళ్ళీ వస్తే నేను బయటికి వచ్చేస్తాను అని అనుకోవచ్చు. సో మీ స్టాప్ లాస్ని ఇక్కడ మూవ్ చేయొచ్చు. సో లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ ఇలా వెళ్ళింది, మళ్ళీ ఒక హై కానీ ఒక లో కానీ ఫామ్ అయింది, ఈ హైని క్లియర్ చేసింది అనుకోండి, మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టైల్. బట్ ఓవరాల్ ఐడియా ఏంటంటే ట్రెండ్ ఫాలోయింగ్లో మీరు ఎప్పుడు కూడా ఒక టార్గెట్ బేస్డ్ ఉండదు. మీ స్టాప్ లాసెస్ని ఇలా ట్రైల్ చేస్తూ ఉంటారు. సో వీటిని ఏంటంటారంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, మీరు స్టాక్ ప్రైస్ని మూవ్మెంట్కి ఛాన్స్ ఇస్తూ ఎలా మూవ్ అవుతుందని చూస్తూ ట్రేడింగ్ చేయడాన్ని. ఇప్పుడు కష్టం ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు స్టాక్ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ వరకు కూడా రావచ్చు. ఇలా జరుగుతున్నప్పుడు ట్రెండ్ ఫాలోయింగ్ విల్ నాట్ వర్క్. సో ట్రెండ్ ఫాలోయింగ్లో ఎప్పుడైనా స్టాక్ ప్రైసెస్ బాగా ట్రెండింగ్ ఉండాలి అండ్ అలా ట్రెండింగ్ని మనం క్యాచ్ చేసుకోవడాన్నే ట్రెండ్ ఫాలోయింగ్ అంటారు. సో ఇలాగా ట్రెండ్ ఫాలోయింగ్లో ఎప్పుడు కూడా ఓన్లీ ట్రైలింగ్ స్టాప్ లాసెసే ఉంటాయి, నో టార్గెట్స్. ఇన్ ట్రెండ్ ఫాలోయింగ్ యూ విల్ నాట్ హ్యావ్ టార్గెట్స్. సో టార్గెట్స్ లేకుండా ట్రేడ్ చేయడం అనేది సైకలాజికల్గా డిఫికల్ట్ అవుతుంది చాలామందికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ టైం ఫ్రేమ్ని చూస్ చేయాలని. అంటే ఇప్పుడు ప్యూర్ ట్రేడింగ్ అనుకోండి, మీరు ప్యూర్ ట్రేడింగ్ అయితే మీరు 5 మినిట్స్లో చూడొచ్చు, 10 మినిట్స్లో చూడొచ్చు, 15 మినిట్స్లో చూడొచ్చు. కానీ ఇంట్రాడేకి అయితే 5 మినిట్స్ చాలా బెటరు, ఇంట్రాడేకి 5 మినిట్స్ బెటరు. కాకపోతే 10 మినిట్స్ 15 మినిట్స్లో ట్రెండ్ ఫాలోయింగ్లో ఇంట్రాడే అంత పనిచేయదు. సో 15 మినిట్స్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు పొజిషనల్ ట్రేడింగ్కి వాడండి. అంటే పొజిషనల్ అంటే స్వింగ్ ట్రేడింగ్. సో పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్కి 15 మినిట్స్ నిఫ్టీలో చాలా పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు క్లియర్గా ఇందాక చెప్పినట్టు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ట్రెండ్ చేంజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి అండ్ మీ స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకుంటారు అనేది మీకు క్లియర్ కట్గా ఉండాలి. దాని మీద నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను, అది పార్ట్ 2 అవుతుంది. కానీ ఇప్పటికీ మీరు ట్రెండ్ ఫాలోయింగ్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా రావాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకొకటి స్వింగ్ ట్రేడింగ్కి మీరు 30 మినిట్స్ కూడా వాడచ్చు అండ్ 4 అవర్స్ కూడా వాడచ్చు, 1 డే కూడా వాడచ్చు. డైలీ టైం ఫ్రేమ్లో స్వింగ్ ట్రేడింగ్ ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను మీకు. లేటెస్టే మనం ఏదైనా స్టాక్ ఎంచుకున్నాం అనుకోండి, లేటెస్టే విచ్చుక్ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్లో మనం డైలీ చార్ట్స్లో స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చా అనేది చూద్దాము ట్రెండ్ ఫాలోయింగ్తో. సో ట్రెండ్ ఫాలోయింగ్లో మీరు ఒకవేళ ఇక్కడ ఈ పాయింట్లో ఓకే పైకి వెళ్తుంది స్టాక్ అని అనుకున్నారు అనుకోండి డైలీ చార్ట్లో, ఓకే. సో లేటెస్టే మీరు ఇక్కడ ఎక్కడైనా యాక్షన్ ప్లాన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే మళ్ళీ స్టాక్ ట్రెండ్ అవుతుంది, హయ్యర్ లో ఫామ్ అవుతుంది. లెటస్ సే మీరు ఎంట్రీ ఎక్కడైనా ఇక్కడ ప్లాన్ చేశారనుకోండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ మనం స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకుంటాము అంటే సింపుల్ ట్రెండ్ ఫాలోయింగ్ కాబట్టి మార్కెట్ని ట్రెండ్ అవ్వనివ్వాలి. మీరు ఆ ట్రెండ్ ఇవ్వనిచ్చి మీ డైరెక్షన్లో వెళ్తుంటే ఇంకా దాన్ని స్టాప్ లాస్ ట్రైల్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మీరు ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే స్టాక్ ప్రైస్ ఇలా కిందికి పడి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆర్ నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకు క్లియర్గా ఎక్కడ స్టాప్ లాస్ కనిపించట్లేదు. సో ఈ పాయింట్లో మనం ఏం చేస్తాము అంటే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ట్రెండ్ ఫాలోయింగ్లో
మార్కెట్ని ఆర్ స్టాక్ ప్రైస్ని మీరు క్లియర్గా ట్రెండ్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకి నెక్స్ట్ ఏమవుతుంది అని తెలుస్తుంది. సో ట్రెండ్ ఫాలోయింగ్ యొక్క ఐడియా ఏంటి అంటే మీరు పూర్తి ట్రెండ్ని క్యాచ్ చేయరు. అంటే ఇప్పుడు లెటర్సే ప్రైస్ 1480 నుంచి మీకు ఆల్మోస్ట్ 2240 వరకు మూవ్ అయింది. ఇప్పుడు ఈ 1480 నుంచి 2240కి పట్టుకోవడం అనేది ట్రెండ్ ఫాలోయింగ్లో అసలు పాసిబుల్ అవ్వదు. బాటమ్స్ని క్యాచ్ చేయడాన్ని, టాప్ని క్యాచ్ చేయడాన్ని ఇంపాసిబుల్ అసలు ట్రెండ్ ఫాలోయింగ్లో ఏంటంటే ఏదైనా స్టాక్ ప్రైస్ ఇలా ట్రెండ్ అవుతున్నప్పుడు మీరు ఒక 30 నుంచి 70% ఆఫ్ ద ట్రెండ్ని క్యాచ్ చేస్తే చాలు. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ట్రెండ్ ఫాలోయింగ్ ఎప్పుడు కానీ. సో మీరు ఓవరాల్గా ట్రెండింగ్ని పట్టడం అనేది అసలు ఇంపాసిబుల్. 30-70% ఆఫ్ ద ట్రెండ్ని క్యాచ్ చేస్తే దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ట్రెండ్ ఫాలోయింగ్. ఓకే, సో ఇప్పుడు మనము ట్రెండ్ ఫాలోయింగ్ అనేది ఎందుకు డిఫికల్ట్ అనేది చూద్దాము. ఫస్ట్ థింగ్, మార్కెట్స్ డోంట్ ట్రెండ్ ఆల్ ద టైమ్. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్స్ చూస్తే ప్రతిసారి మార్కెట్స్ ట్రెండ్ అవ్వవు. మార్కెట్స్ జనరలీ ట్రెండ్ ఓన్లీ 20-25% ఆఫ్ ద టైమ్స్. అంటే మీరు ఒక 220 ట్రేడింగ్ సెషన్స్ తీసుకుంటే దాంట్లో ఒక ఈజీగా మీకు 40-50 ఆర్ 50-60 ట్రేడింగ్ సెషన్సే మీకు మార్కెట్స్ ట్రెండ్ అవుతాయి. అండ్ ఆల్సో మీరు చూసే టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుంది. ఇంట్రాడేలో చూసుకుంటే మార్కెట్స్ ఇంకొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ట్రెండ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్స్ ఎప్పుడు కూడా ట్రెండ్ అవ్వవు. లైక్ ప్రతిసారి ట్రెండ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అది మార్కెట్ యొక్క నేచర్ కాదు. ఓకే, సో మార్కెట్స్ ట్రెండ్ ఎప్పుడు అవ్వవు కాబట్టి మీరు ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ ఒక్కటే మీరు ఫిక్స్ అయి ఉంటే మీ విన్నింగ్ పర్సంటేజ్ కూడా చాలా లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే షాకింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ. దేర్ ఆర్ ట్రెండ్ ఫాలోవర్స్ ఆర్ ట్రెండ్ ట్రేడర్స్ హూ మేక్ మనీ విత్ 15% విన్ రేట్. అంటే వాళ్ళు ఒక 100 ట్రేడ్స్ తీసుకుంటే 100 ట్రేడ్స్లో దే ఓన్లీ విన్ 15 ట్రేడ్స్ అండ్ దే లూజ్ 85 ట్రేడ్స్. నౌ మీరు ఆలోచించుకోండి, మీకు 100 ట్రేడ్స్లో 85 ట్రేడ్స్ ఓడిపోతున్నారు, 15 ట్రేడ్స్ గెలుస్తున్నారు. అసలు సైకలాజికల్గా అది ఎంత కష్టం ఉంటుంది. అండ్ ఆల్సో మ్యాథమెటికల్గా అది ఎలా పాసిబుల్ అంటే వాళ్ళ యావరేజ్ విన్ రూపీస్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. యావరేజ్ లాస్ రూపీస్తో పోల్చుకుంటే యావరేజ్ విన్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టే ఈ 15% దాంతో వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయగలుగుతున్నారు. The only reason why you can make money with 15 wins in 100 trades is because your average winning trade is far higher than average losing trade. మీరు లెటెస్ట్ ఓడిపోయే ప్రతి ట్రేడ్లో 1 రూపీ ఆర్ 1 రూపీ ఓడిపోతున్నారు అనుకోండి. అండ్ లెటెస్ట్ నేను గెలిచే ప్రతి ట్రేడ్లో నేను 9 రూపీస్ ఆర్ 10 రూపీస్ గెలుస్తున్నాను అనుకోండి. జస్ట్ లైక్ ఒక రేషియో లాగా చెప్తున్నాను. సో ఇక్కడ మన రిస్క్ రివార్డ్ ఎంత అంటే 9:1, అంటే 9:1. సో ఇంత రిస్క్ రివార్డ్తోనే ఈ 15% అనేది వర్క్ అవుతుంది. సో ట్రెండ్ ఫాలోయింగ్లో ఎప్పుడు కూడా విన్ పర్సంటేజెస్ లో ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే రిస్క్ రివార్డ్స్ చాలా హై ఉంటాయని. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్గా ట్రెండ్ ఫాలోయింగ్ ఎందుకు మళ్ళీ డిఫికల్ట్ అవుతుంది అంటే మీరు స్టాక్ ప్రైస్ మీరు ఎంట్రీ తీసుకున్నారు, బాగా ట్రెండ్ అవుతుంది ఇలాగా. అట్ సమ్ ట్రేడ్స్ విల్ బీ లైక్ దట్ ఇక్కడ వరకు వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి, రైట్? ఓకే, దిస్ ఈజ్ పాసిబుల్, దిస్ ఈజ్ కంప్లీట్లీ పాసిబుల్. అండ్ ఇక్కడ వరకు వచ్చాక మళ్ళీ స్లోగా ట్రెండ్ అవుతూ పైకి వెళ్ళిపోతాయి. సో ఈ మూమెంట్ ఏదైతే ఉందో దిస్ విల్ బీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే మీకు ఎగ్జిట్ని ఇచ్చేసి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇది ఏ స్టైల్ అయినా పాసిబులే, కానీ ట్రెండ్ ఫాలోయింగ్లో ఏమవుతుందంటే మీరు ఇంత గెయిన్ చూశాక ఆ గెయిన్ అంతా మీరు ఈ ఫాల్లో యుల్ గివ్ అప్ అండ్ యూ కెనాట్ డూ మచ్. మీరేం చేయలేరు. మీ ట్రెండ్ ఫాలోయింగ్ అనే స్ట్రాటజీ అలాంటిది. సో ట్రెండ్ ఫాలోయింగ్లో చాలా ఈ షార్ప్ ప్రైస్ మూమెంట్స్ ఏదైనా ఉంటే అవి జనరలీ ఎగ్జిట్కి దారితీస్తాయి అండ్ అవి చాలా సైకలాజికల్గా పెయిన్ఫుల్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ట్రెండ్ ఫాలోయింగ్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి దెర్ ఇస్ నో ప్రెడిక్షన్. చాలామంది ఏంటంటే ట్రెండ్ ఫాలోయింగ్లో మనకి ట్రెండ్ ముందే తెలిసి ఉండాలి అని అనుకుంటారు. ఆబ్వియస్లీ మనకు అసలు ట్రెండ్ ముందే తెలిస్తే లైక్ ఎవ్రీబడి వుడ్ మేక్ మనీ. సో దెర్ ఇస్ నో పాసిబుల్ వే. మీరు ట్రెండ్ ఫాలోయింగ్లో ట్రెండ్ని ఎలా డిఫైన్ చేయాలి అండ్ ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటున్నారు అండ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది మీరు ఫిక్స్ అవుతే, మీకు ఒక సౌండ్ స్ట్రాటజీ ఉంటే ప్రెడిక్షన్ అనేది మీకు అస్సలు అవసరం లేదు. అండ్ చాలాసార్లు ర్యాపిడ్ ప్రైస్ మూమెంట్స్ ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. అండ్ అలా ప్రెడిక్ట్ చేయని ప్రైస్ మూమెంట్సే చాలా
ర్యాపిడ్గా ఉంటాయి అండ్ చాలా పెద్ద ప్రాఫిట్స్ ఇస్తాయి. సో ట్రెండ్ ఫాలోయింగ్లో మీకు ఎలాంటి ప్రెడిక్షన్ అవసరం లేదు, ప్రొవైడెడ్ మీరు కరెక్ట్గా ప్లాన్ వేసుకుని ట్రెండ్ చేంజ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ యాక్షన్స్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాసెస్ పెట్టుకోవాలనేది క్లియర్ కట్గా చేసుకొని ఉంటే ప్రెడిక్షన్ ఎలాంటి అవసరం ఉండదు. అండ్ అలా ప్రెడిక్ట్ చేయకుండా వచ్చే ప్రైస్ మూమెంట్స్ ఆర్ చాలామంది న్యూస్ చూస్తూ ఇవన్నీ చూస్తూ ట్రేడ్ చేస్తారు. సో దేర్ ఈజ్ నో న్యూస్ హియర్, నో న్యూస్, నో ప్రెడిక్షన్ అలాంటి ఏమి ఉండవు అనమాట ఇక్కడ. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి జనరలీ ట్రెండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ట్రెండ్స్ ఒకవేళ వస్తే మాత్రం ట్రెండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో అలాంటి స్ట్రాంగ్ ట్రెండ్స్ అండ్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ చాలా పెద్దగా వస్తాయి అండ్ అవి చాలా టైం వరకు సస్టైన్ అవుతాయి. సో ట్రెండ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్, నాట్ ఆల్వేస్ బట్ ట్రెండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఎవర్ దే కమ్. అండ్ అలా స్ట్రాంగ్ ట్రెండ్స్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే అగెన్స్ట్ వెళ్తూ ఉంటారు అండ్ అగెన్స్ట్ వెళ్ళడం వల్ల చాలా అకౌంట్స్ జస్ట్ బ్లో అప్ అయిపోతాయి. అలా కాకుండా ట్రెండ్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ ట్రెండ్తో వెళ్తూ ఉంటే లైక్ ఆ బిగ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అండ్ సైకలాజికల్గా కూడా ఆ బిగ్ ప్రాఫిట్స్ చూసినప్పుడు యూ విల్ ఫీల్ వెరీ బెటర్. మీ పేషెన్స్కి ఒక ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది మీకు. సో ఆ పేషెన్స్ బిల్డ్ అవ్వడానికి కూడా ట్రెండ్ ఫాలోయింగ్ చాలా హెల్ప్ అవుతుంది. దట్స్ ద థర్డ్ అడ్వాంటేజ్. ఇది ఇట్స్ నాట్ అకార్డింగ్ టు లైక్ ట్రేడింగ్కి అకార్డింగ్గా పెట్టలేదు, కానీ లైక్ ట్రేడింగ్ మేక్స్ యూ అ బెటర్ పర్సన్ అని చాలామంది అంటుంటారు. అండ్ ట్రేడింగ్లో మీ పర్సనాలిటీని మీరు ఎక్కడ కూడా హైడ్ చేయలేరు. ఒకవేళ మీరు ఇంపేషెంట్ అవుతే ట్రెండ్ ఫాలోయింగ్ మీకు అసలు సెట్ అవ్వదు, చాలా కష్టం ట్రెండ్ ఫాలోయింగ్. సో పేషెన్స్ బిల్డ్ అవ్వడానికి అండ్ ఒక మంచి పర్సన్ అవ్వడానికి కూడా ట్రెండ్ ఫాలోయింగ్ హెల్ప్ అవుతాయి. సో చూశారు కదా ట్రెండ్ ఫాలోయింగ్ మీద నేను చెప్పిన పాయింట్స్. సో వెరీ ఇంపార్టెంట్ మీరు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అని, అండ్ ట్రెండ్ చేంజ్ని ఎలా చూస్తున్నారు, అండ్ మీరు ఎగ్జిట్స్ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చార్ట్స్ కంటిన్యూస్గా చూస్తూ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలని మీరు వర్క్ చేస్తే ఏదో ఒక పాయింట్లో మీరంటూ ఒక మెథడ్ డెవలప్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా మెథడ్ డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా గంటల తరబడి చార్ట్స్ని చూడాల్సి వస్తుంది. అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ ఏదైనా ఒక చిన్న అకౌంట్ని కాంపౌండ్ చేయడానికి, అంటే లెట్స్ సే ఒక చిన్న 5 lakhs అకౌంట్ని 50 lakhs తీసుకెళ్ళడం కానీ ఇలాంటి జనరలీ ట్రెండ్ ఫాలోయింగ్లోనే జరుగుతాయి. సో ట్రెండ్ ఫాలోయింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. The reason is because it is very difficult, సైకలాజికల్గా చాలా డిఫికల్ట్. సో ట్రెండ్ ఫాలోయింగ్లో మీకంటూ ఒక డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మిగతా ఏదైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.